కారణాల చేత నీ ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నావు. కానీ దేవుని ఉద్దేశం ఎప్పుడైనా అడిగావా? ప్రభు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడ పరిచయం చేయమంటావు, ఏ ఉద్యోగం చేయమంటావు, ఏ వ్యాపారం చేయమంటావు, ఎక్కడ అడుగు పెట్టమంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు, ఏ విధంగా నడుచుకోమంటావు అని దేవుణ్ణి అడగవలసినటువంటి బాధ్యత మనకుంది. ఒకవేళ అలాంటి శక్తి మనలో లేనప్పుడు సేవకుల దగ్గరికి వెళ్ళైనా దేవుని ఉద్దేశం ఏమై ఉందో కనుక్కోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు గారు అనుకున్నది ఒకటి, నేను ఆసియా ఖండానికి వెళ్ళి ఆసియాలో సువార్త చేయాలనుకున్నాడు. కానీ దేవుడు మాసిదోనియాకి వెళ్ళు అని కొత్త మలుపు కోసం దేవుడు అక్కడ కొంతకాలం కొంత ఆటంకాన్ని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు రావలసిన కొత్త మార్గం ఉంది, కొత్త మార్గం ఉంది. నీకు శ్రేష్టమైన ఉద్యోగం ఉంది. ఎందుకు నీకు ఈ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఎందుకు నిన్ను ఈ మార్గం నడిపించట్లేదు తెలుసా? దేవుడు నీకు ఎందుకు కొంచెం జ్ఞాపించడం తెలుసా? శ్రేష్టమైన ఉద్యోగం ఇవ్వడానికి, శ్రేష్టమైన గర్భఫలం ఇవ్వడానికి, శ్రేష్టమైన ఇల్లు ఇవ్వడానికి, శ్రేష్టమైన స్థితిని ఇవ్వడానికి. చాలా మంది అనుకుంటాం నీకు ఇప్పుడే కావాలంటే ఏదో ఒకటి ఇచ్చేస్తాడు. నీకు శ్రేష్టమైనది కావాలంటే కొంచెం సమయం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం కోరుకుంటారు? ఆలస్యమైన పర్లేదు కానీ ప్రభు మాకు శ్రేష్టమైనదే కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒకటి కాదు, మాకు శ్రేష్టమైనదే కావాలి. శ్రేష్టమైనది కావాలంటే నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఈ పరీక్షలో నువ్వేం చేయాలి? సహనము కలిగి, ఓర్పు కలిగి నడుకాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారి జీవితంలో మనం చూచాం, తాను చూచుకున్నటువంటి ప్రాంతం కాదు, తాను ఎంచుకున్నటువంటి మార్గం కాదు, దేవుడు చూపించినటువంటి మార్గానికి వెళ్ళమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడున్న మనం కూడా చాలా సందర్భాలు ఆలోచిస్తూ ఉంటాం, మన సొంత జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటాం. దేవుడికి అది నచ్చదు. దేవుడి స్తోత్రం. అందుకని ఏం చేస్తూ ఉంటాడు? అడ్డు పెడతా ఉంటాడు, ఆటంకపరుస్తా ఉంటాడు. యోనా ఏం చేశాడు? తాను ఎంచుకున్న మార్గం, దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి తాను ఎంచుకున్న మార్గం కూడా వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? అడ్డుపడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆటంకపరిచాడు. అప్పుడు యోనా తెలుసుకుని ఏం చేశాడు? నేను వెళ్ళవలసిన మార్గం ఇది కాదు, నా ప్రభువు చూపించిన ఆ మార్గానికి వెళ్ళాలి అని దేవుడు చాప కడుపులో యోనాని సిద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోనాని సిద్ధం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయం వచ్చేంత వరకు దేవుడు తన రెక్కల చాటు నిన్ను దాచి ఏం చేస్తాడు? సిద్ధం చేస్తాడు. నిన్ను పరిపక్వతలకు తీసుకొస్తాడు, నలగొడతాడు. కానీ అపాయం మాత్రం నీ మీదకి రానివ్వదు. ఇప్పుడు 3 సందర్భాలను చూసాం. ఒకటి యోసేపు గురించి, 2 అబ్రహాం గురించి, 3 పౌలు గారి గురించి. ఈ రోజున మన జీవిత యాత్రలో ఆగింది అంటున్నావే, ఎందుకు ఆగిందో ఆలోచించావా? ఎందుకు ఆగిందో ఆలోచించావా? ఎందుకు ఆగిపోయింది ఆలోచించావు? దేవుడు ఎందుకు ఆపాడో ఎప్పుడైనా గమనించావా? ఎందుకు ఆగిపోయింది నీ జీవితంలో? ఏదైనా సరే